17వ అధ్యాయంలో ఆదికాండంలో ఆ దేవుడు నీకు నిత్యం కుమారుని అనుగ్రహించబడును అని చెప్పినప్పుడు అబ్రహాం నవ్వుతాడు కదా 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో సారా నవ్వినప్పుడు మాత్రం దేవుడు ఆమెను నవ్వనేలా అని అడుగుతాడు అయ్యారు. అబ్రహాం అడగడు, అది ఎందుకని అడగలేదని. అది ఎందుకు అడగలేదంటే మీ ప్రశ్నలోనే జవాబు ఉన్నది. ఏమిటంటే దేవుడు ప్రశ్నించాల్సిన నవ్వు శారమ్మది, దేవుడు ప్రశ్నించనక్కరలేని నవ్వు అబ్రహాము నవ్విందేమో విశ్వాసంతో నవ్వాడు, ఈమెమో అలా జరుగుతుందా అని అనుమానంతో నవ్వింది. అబ్రహాము నవ్విన నవ్వు అనేది దేవుడు అభ్యంతర పెట్టలేదు దాన్ని. ఎందుకనంటే ఆయన అలా జరిగితే సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందని ఊహించుకొని నవ్వాడు ఆయన. ఈమెమో జరిగేదా పెట్టేదా నాకు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది కదా అని ఒక అనుమానంతో సందేహంతో ఈమె నవ్వింది కనుక సారా నవ్వనేలా అని దేవుడు అడిగాడు. అబ్రహాము నవ్వినప్పుడు ఏంటంటే జరిగినప్పుడు సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందో, ముసలోడు ఎవరు బాబు మనవడా ముని మనవడా అంటే కాదు నా కొడుకు అని చెప్తే జనం ఎలా షాక్ తింటారో అంతా ఊహించుకొని నవ్వాడు. తర్వాత ఇప్పుడు ఆ విశ్వాసపున ఊహించుకొని నవ్వినటువంటి నవ్వు ఇస్సాకు పుట్టిన తర్వాత శారమ్మకు వచ్చింది. వినువారిల్ల నా విషయమే నవ్వుతారు అని అన్నది కదా, అది అవునవును. కాబట్టి విశ్వాసంతో ఆమె పుట్టేశాడు, నమ్మకపోవడానికి ఏమి లేదు. కానీ అమ్మమ్మ కావలసిన వయసులో అమ్మైంది అనేది నవ్వు తెప్పించే సంఘటనే కదా. గాడ్ బ్లెస్. ఓకే బ్రదర్, రైట్.